హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సర్కారీ శిక్షణ. ఈ వీడియోలో మనం కంప్లీట్ ఏన్షియంట్ హిస్టరీ టైమ్ లైన్ అండ్ ఓవర్వ్యూని డిస్కస్ చేద్దాం. మీరు ఏన్షియంట్ హిస్టరీ సబ్జెక్ట్ స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో చూస్తే మీకు కంప్లీట్ ఏన్షియంట్ హిస్టరీ పైన ఒక ఐడియా అయితే వస్తుంది. ఫస్ట్ టైమ్ లైన్ కన్నా ముందు మనం హిస్టరీ చదివేటప్పుడు బీసీ అండ్ ఏడి అనే టర్మ్స్ చూస్తాం కదా, అసలు అవి ఏంటో చూద్దాం. ఈ టైం లైన్ అంతా కూడా మనకి బర్త్ ఆఫ్ జీసస్ని బేస్ చేసుకొని ఉంటుంది. ఏదైతే మనకి బర్త్ ఆఫ్ జీసస్ ఇయర్ ఉంటుందో దాన్ని 0 ఇయర్తో ఇండికేట్ చేస్తాము. అండ్ బర్త్ ఆఫ్ జీసస్ కన్నా ముందు జరిగిన ఈవెంట్స్ అన్నిటినీ కూడా బీసీ ఆర్ బీసీఈతో ఇండికేట్ చేస్తామన్నమాట. ఇక్కడ మనకి బీసీ అన్న బీసీఈ అన్న సేమే. బీసీ అంటే మనకి ఇక్కడ బిఫోర్ క్రీస్ట్, బీసీఈ అంటే బిఫోర్ కామన్ ఎరా. ఏవైతే ఈవెంట్స్ అన్నీ కూడా జీసస్ బర్త్ తర్వాత జరిగిన ఈవెంట్స్ అండ్ డేట్స్ ఉన్నాయో వాటిని మనం ఏడి ఆర్ సిఈతో ఇండికేట్ చేస్తాం. ఇక్కడ ఏడి అంటే యానో డొమిని, సిఈ అంటే కామన్ ఎరా. ఏడీలో నంబర్స్ అన్నీ కూడా మనకి ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంటాయి. అంటే ఇక్కడ మనకి 1, 2, 3, 1000, 1800, 1900, 2000 ఇలా మనకి ఏడీలో ఉన్న అన్ని నంబర్స్ కూడా ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంటాయి. అండ్ ప్రజెంట్ ఇయర్ ఏంటి మనకి 2025 కదా, సో మనకి ఇక్కడ 2025 ఏడి అంటాం. అండ్ ఏవైతే ఈవెంట్స్ మనకి బిఫోర్ జీసస్ క్రీస్ట్ ఉన్నాయో వాటిని బీసీ అంటాం కదా, ఇక్కడ అన్ని నంబర్స్ కూడా మనకి డిక్రీజింగ్ ఆర్డర్లో ఉంటాయి. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్గా 1900, 1800, 1700, 1000, 500, 3, 2, 1 ఇలా మనకి బీసీలో నంబర్స్ అనేవి డిక్రీజింగ్ ఆర్డర్లో ఉంటాయి. అండ్ ఏడీలో నంబర్స్ అనేవి ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంటాయి. అండ్ మనకి సెంచరీ అనే వర్డ్ కూడా ఉంటుంది కదా, సెంచరీ మీనింగ్ వచ్చేసి 100 ఇయర్స్. ఎగ్జాంపుల్గా మనకి ఏదైనా ఒక చాప్టర్ చదివేటప్పుడు 5th సెంచరీ బీసీ కానీ 19th సెంచరీ ఏడీ కానీ అంటారు కదా, దానికి ఉన్న టైం లైన్ ఇయర్ ఏంటో చూద్దాం. ఫస్ట్ మనకి 5th సెంచరీ బీసీ అన్నారనుకోండి, అంటే దీని మీనింగ్ వచ్చేసి 500 నుండి 400 బీసీ వరకు. మనకి బీసీలో ఏంటి నంబర్స్ అనేవి డిక్రీజింగ్ ఆర్డర్లో ఉంటాయి. అండ్ ఏడీలో ఏంటి నంబర్స్ అనేవి ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంటాయి. ఇప్పుడు మనకు నెక్స్ట్ ఏమని అడిగారు, 19th సెంచరీ ఏడీ అని అడిగారు. 19th సెంచరీ మీనింగ్ ఏంటి 1800 నుండి 1900 వరకు ఉన్న టైం లైన్ అంతా కూడా మనకి 19th సెంచరీ ఏడీని ఇండికేట్ చేస్తుంది అనమాట. ఫస్ట్ మీరు హిస్టరీలో చదివేటప్పుడు బీసీ అంటే ఏంటి, ఏడీ అంటే ఏంటో తెలియాలి. స్టార్టింగ్ ఆఫ్ టైం లైన్ నుండి 7th సెంచరీ ఏడీ వరకు ఉన్న టైం లైన్ అంతా కూడా మనకి ఏన్షియంట్ హిస్టరీలో కవర్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి, ఆఫ్టర్ 7th సెంచరీ నుండి 7th సెంచరీ ఏడీ నుండి 18th సెంచరీ ఏడీ వరకు అంతా కూడా మనకి మెడివల్ హిస్టరీలో కవర్ అవుతుంది. ఆఫ్టర్ 18th సెంచరీ ఏడీ ఏదైతే ఉందో ప్రజెంట్ వరకు అంతా కూడా మనకి మోడర్న్ హిస్టరీలో కవర్ అవుతుంది. సో ఈ వీడియోలో మనం కంప్లీట్గా ఏన్షియంట్ హిస్టరీ గురించి డిస్కస్ చేద్దాం. హిస్టరీని బేస్డ్ ఆన్ రిటర్న్ ఎవిడెన్స్ పైన 3 టైప్స్గా డివైడ్ చేశారు. ఫస్ట్ టైప్ వచ్చేసి మనకి ప్రీ హిస్టరీ, సెకండ్ టైప్ వచ్చేసి ప్రోటో హిస్టరీ, అండ్ థర్డ్ టైప్ వచ్చేసి మనకి హిస్టరీ. ఏదైతే ఈవెంట్స్ మనకి బిఫోర్ 3000 బీసీఈ ఉన్నాయో అవన్నీ కూడా మనకి ప్రీ హిస్టరీ అన్నమాట. ఇక్కడ మనకి ఎలాంటి రిటర్న్ ఎవిడెన్సెస్ కూడా లేవు. మరి రిటర్న్ ఎవిడెన్స్ లేకుండా ఈ సర్టన్ పీరియడ్లో ఇది జరిగిందని చెప్పేసి ఎలా చెప్తున్నామంటే దానికి సోర్స్ వచ్చేసి మనకి ఆర్కియలాజికల్ రిమైన్స్. సో ఆర్కియలాజికల్ రిమైన్స్ని బట్టి ఈ పీరియడ్లో ఈ సర్టన్ ఈవెంట్ జరిగింది అని చెప్పేసి చెప్తున్నాం. ప్రీ హిస్టరీలో మనకి ఎగ్జాంపుల్ వచ్చేసి స్టోన్ ఏజ్. స్టోన్ ఏజ్ అనేది మనకి ప్రీ హిస్టారిక్ పీరియడ్. సెకండ్ టైప్ వచ్చేసి మనకి ప్రోటో హిస్టరీ. టైం లైన్ అనేది మనకి 3000 నుండి 600 బీసీఈ వరకు ఉంటుంది. ఇక్కడ మనకి రిటర్న్ ఎవిడెన్సెస్ అనేవి ఉన్నాయి, కానీ అన్నీ కూడా అన్డెసిఫర్డ్గా ఉన్నాయన్నమాట. అన్డెసిఫర్డ్ అంటే ఏంటి అంటే మనకి ఇక్కడ ఏదన్నా ఒక టెక్స్ట్లో ఇమేజెస్ కానీ సింబల్స్ కానీ టెక్స్ట్ కానీ ఉంటాయి, కానీ ఆ టెక్స్ట్ అనేది ఏ లాంగ్వేజ్లో ఉందని చెప్పేసి ప్రాపర్గా ఎవరికి కూడా తెలియదు అనమాట. సో రిటర్న్ ఎవిడెన్సెస్ ఉన్నా కూడా అది ఏ లాంగ్వేజ్లో ఉంది అని తెలియదు, కాబట్టి దీన్ని మనం అన్డెసిఫర్డ్ అంటాం. దీనికి రిలేటెడ్గా సోర్స్ ఏంటి ఆర్కియలాజికల్. అలాగే అన్డెసిఫర్డ్ టెక్స్ట్ ఏదైతే ఉన్నాయో అది దాంట్లో నుండి మనం సోర్స్గా ఎలా కన్సిడర్ చేస్తామంటే దాంట్లో మనకి రిలేటెడ్గా కొన్ని సింబల్స్ ఉంటాయి కదా, సో దాన్ని బేస్ చేసుకొని మనం ఈ ఈవెంట్ జరిగింది అని చెప్పేసి చెప్తూ ఉంటాం అనమాట. అలాగే ఓరల్ ట్రెడిషన్స్. థర్డ్ టైప్ వచ్చేసి మనకి హిస్టరీ. ఏవైతే ఈవెంట్స్ మనకి 600 బీసీఈ తర్వాత ఉన్నాయో వాటన్నిటిని మనం హిస్టరీ అంటాం.
దీనికి రిలేటెడ్గా మనకి రిటర్న్ ఎవిడెన్సెస్ ఉన్నాయి, అలాగే అవన్నీ కూడా మనకి డెసిఫర్డ్గా ఉన్నాయన్నమాట. అంటే రాసిన టెక్స్ట్ ఏదైతే ఉందో అది అందరికీ అర్థమయ్యేలాగే ఉంది. దీనికి సోర్సెస్ ఏంటి, మనకి రిటర్న్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో అది వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ రిసోర్స్, అలాగే ఆర్కియాలజీ ఏదైతే ఉందో అది కూడా మనకి సోర్స్ అనమాట. సో బేస్డ్ ఆన్ రిటర్న్ ఎవిడెన్స్ పైన మనకి టోటల్గా హిస్టరీ అనేది 3 టైప్స్లో ఉంది: ప్రీ హిస్టరీ, ప్రోటో హిస్టరీ, అలాగే హిస్టరీ. ఇప్పుడు ఏన్షియంట్ హిస్టరీ టైమ్ లైన్ని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ స్టోన్ ఏజ్. స్టోన్ ఏజ్ అనేది మనకి ప్రీ హిస్టారిక్ పీరియడ్కి రిలేటెడ్గా ఉంటుంది. ప్రీ హిస్టారిక్ పీరియడ్లో మనకి ఎలాంటి రిటర్న్ ఎవిడెన్సెస్ కూడా లేదు, అండ్ సోర్స్ కంప్లీట్గా వచ్చేసి మనకి ఆర్కియాలజికల్ రిమైన్స్ సోర్స్ని బేస్ చేసుకొని ఉంటుంది. స్టోన్ ఏజ్లో టోటల్గా మనకి 4 టైప్స్ అయితే ఉన్నాయి: పేలియోలిథిక్ ఏజ్, మీసోలిథిక్, నియోలిథిక్ అండ్ చాల్కోలిథిక్ ఏజ్. లిథిక్ అంటే మనకి ఇక్కడ మీనింగ్ వచ్చేసి స్టోన్, పేలియో అంటే ఓల్డ్, మీసో అంటే మిడిల్, నియో అంటే న్యూ. సో ఇక్కడ మనకి ఏంటి, ఓల్డ్ స్టోన్ ఏజ్, మిడిల్ స్టోన్ ఏజ్, న్యూ స్టోన్ ఏజ్. ఇక్కడ మనకి చాల్కోలిథిక్ అంటే, లిథిక్ అంటే స్టోన్, చాల్కో అంటే మనకి ఇక్కడ కాపర్. సో హ్యూమన్స్ ఏదైతే ఫస్ట్ మెటల్ యూస్ చేశారో దాని నేమ్ వచ్చేసి మనకి కాపర్. పేలియోలిథిక్ ఏజ్ని డిస్కస్ చేస్తే మనకి దీని టైం లైన్ వచ్చేసి 5 lakh BCE నుండి 10,000 BCE వరకు అయితే ఉంది. ఇది మళ్ళీ మనకి ఫర్దర్గా 3 టైప్స్గా అయితే డివైడ్ అయింది: లోవర్ పేలియోలిథిక్ ఏజ్, మిడిల్ పేలియోలిథిక్ ఏజ్ అండ్ అప్పర్ పేలియోలిథిక్ ఏజ్. అండ్ ఈ కంప్లీట్ డివిజన్ అంతా కూడా మనకి బేస్డ్ ఆన్ మనం యూస్ చేసే స్టోన్స్ ఎలా ఉంటాయి, దాని యొక్క షేప్, సైజ్ని బేస్ చేసుకొని మనకి ఈ ఫేజెస్ అయితే డివిజన్ అయితే అయింది. అండ్ పేలియోలిథిక్ ఏజ్లో మనకి మెయిన్ ఆక్యుపేషన్ హంటింగ్ అండ్ గ్యాదరింగ్, అండ్ మనం యూస్ చేసే స్టోన్స్ ఏవైతే ఉన్నాయో అవి క్రూడ్ అండ్ రఫ్ టూల్స్గా యూస్ చేస్తాం. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి మీసోలిథిక్ ఏజ్. మీసోలిథిక్ ఏజ్ టైం లైన్ వచ్చేసి 10,000 BCE నుండి 6,000 BCE వరకు. ఇక్కడ మన ఆక్యుపేషన్ ఏంటి, హంటింగ్ అండ్ గ్యాదరింగ్తో పాటు ఫిషింగ్ అండ్ డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్ కూడా స్టార్ట్ చేశారు. అండ్ ఇక్కడ మనం యూస్ చేసే టూల్స్ ఏవైతే ఉన్నాయో అవి మైక్రోలిథిక్ టూల్స్ అనమాట. సో ఫస్ట్ స్టేజ్లో మనం యూస్ చేసే స్టోన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా లార్జ్గా ఉంటుండే, అండ్ డే బై డే మనకి ఆ స్టోన్ సైజ్ అయితే ఏదైతే ఉందో అది రెడ్యూస్ అవుతుంది. దాన్ని మనం మైక్రోలిథిక్ టూల్స్ అంటాం. సో ఇక్కడ మనకి మైక్రో అంటే స్మాల్ అని మీనింగ్. నెక్స్ట్ వచ్చేసి మనకి నియోలిథిక్ ఏజ్. ఇక్కడ మన ఆక్యుపేషన్ వచ్చేసి హంటింగ్, గ్యాదరింగ్, ఫిషింగ్, డొమెస్టికేషన్తో పాటు అగ్రికల్చర్ కూడా ఉంది. అండ్ దీని టైం లైన్ వచ్చేసి 6,000 నుండి 1000 BCE వరకు. ఇక్కడ మనం యూస్ చేసే స్టోన్స్ ఏవైతే ఉన్నాయో అవి షార్పర్ అండ్ పాలిష్డ్ స్టోన్ టూల్స్. లాస్ట్ స్టేజ్ వచ్చేసి మనకి చాల్కోలిథిక్ ఏజ్. సో ఈ ఏజ్లో మనం కంప్లీట్గా కూడా కాపర్ని అయితే యూస్ చేసాం. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి ఈ చాప్టర్ నుండి మనం ఏమేమి చదవాలి అంటే, స్టోన్ ఏజ్ యొక్క డిఫరెంట్ ఫేజెస్ ఏంటి, వాళ్ళ ఆక్యుపేషన్ ఫీచర్స్ ఏంటి, అండ్ ప్రతి ఒక్క ఫేజ్లో మనకి ఇంపార్టెంట్ సైట్స్ అయితే ఉన్నాయి అండ్ డిస్కవరీస్ అయితే ఉన్నాయి. సో ఇంపార్టెంట్ సైట్స్ అండ్ డిస్కవరీస్. సో స్టోన్ ఏజ్లో కంప్లీట్గా మనం చదవాల్సిన టాపిక్స్ అయితే ఇవి. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. దీనికి మనకి డిఫరెంట్ నేమ్స్ అయితే ఉన్నాయి. దీన్ని మనం అర్బన్ సివిలైజేషన్ అంటాం, హరప్పన్ సివిలైజేషన్ అంటాం. ఇక్కడ మనం డిస్కవర్ చేసిన ఫస్ట్ సైట్ నేమ్ వచ్చేసి హరప్ప, అందుకే దీన్ని మనం హరప్పన్ సివిలైజేషన్ అని కూడా అంటాం. అండ్ ఇక్కడ మనం యూజ్ చేసే మెటల్ నేమ్ వచ్చేసి బ్రాంజ్, అందుకే దీన్ని మనం బ్రాంజ్ సివిలైజేషన్ అని కూడా అంటాం. బ్రాంజ్ అనేది ఎలా ఫామ్ అవుతుంది, కాపర్లో మనం టిన్ అనేది యాడ్ చేస్తే మనకి బ్రాంజ్ అయితే వస్తుంది. దీని యొక్క ఫీచర్స్ అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి ఇంపార్టెంట్. కొన్ని ఫీచర్స్ కనుక చూస్తే ఇక్కడ మనకి అర్బన్ సెటిల్మెంట్స్ అయితే జరిగాయి, అండ్ అగ్రికల్చర్లో మనం అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ని అయితే యూస్ చేసాం. దానివల్ల ఏమైంది, ప్రొడక్టివిటీ అనేది ఇంక్రీజ్ అయింది. సో ఆటోమేటిక్గా మనకి ట్రేడింగ్ అనేది కూడా ఇంక్రీజ్ అయింది. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి మనం ఏమేమి ప్రిపేర్ అవ్వాలి అంటే, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి జాగ్రఫికల్ ఎక్స్టెన్షన్. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ఏమేమి ఉన్నాయో నేర్చుకోవాలి. తర్వాత ఒరిజిన్ అండ్ ఎవల్యూషన్ అనేది ఇంపార్టెంట్. సో స్టోన్ ఏజ్ తర్వాత మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది ఎలా స్టార్ట్ అయింది, ఎలా ఎవల్యూట్ అయింది అనేది చెప్పేసి ఇంపార్టెంట్. దీంట్లో మనకి ప్రీ స్టేజ్ ఉంటుంది, మెచ్యూర్ హరప్పన్ స్టేజ్ అండ్ లేట్ హరప్పన్ స్టేజ్ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా మనం చదువుకోవాలి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ హరప్పన్ సివిలైజేషన్. దీంట్లో మనం ఏం చదువుతామంటే, ఐవీసీలో మనకి కల్చర్ అనేది ఎలా ఉండే, ఎకనామిక్ అండ్ ట్రేడ్ అనేది ఎలా ఉంది, టౌన్ ప్లానింగ్ అండ్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంది, ఇవన్నీ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి ఇంపార్టెంట్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఇంపార్టెంట్ సైట్స్ ఏంటి అండ్ దాంట్లో మనం డిస్కవర్ చేసినవి ఏంటి. నెక్స్ట్ ఏంటి, సోషల్ ఎలా ఉండే,
సొసైటీ ఎలా ఉండేది, రిలీజన్ ఎలా ఉండేది, ఎకనామిక్ అండ్ పొలిటికల్ లైఫ్ ఆఫ్ పీపుల్ అనేది ఎలా ఉండేది, ఇవన్నీ కూడా మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో చదువుకుంటాం. లాస్ట్ వన్ వచ్చేసి మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది ఎలా డిక్లైన్ అనేది కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి ఇంపార్టెంట్. సో ఇవన్నీ కూడా మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో కవర్ చేస్తాం. డిక్లైన్ ఆఫ్ ఐవీసీ తర్వాత మనకి వేదిక్ ఏజ్ అయితే స్టార్ట్ అవుతుంది. దీని టైం పీరియడ్ వచ్చేసి 1500 నుండి 600 BCE వరకు అయితే ఉంది. ఇది ఫర్దర్గా మళ్ళీ మనకి 2 పీరియడ్స్లో అయితే డివైడ్ అయింది. రిగ్ ఆర్ ఎర్లీ వేదిక్ పీరియడ్ అంటాం. అండ్ సెకండ్ ఫేజ్ వచ్చేసి మనకి లేటర్ వేదిక్ పీరియడ్ 1500 నుండి 1000 BC వరకు అంతా కూడా మనకి రిగ్ వేదిక్ పీరియడ్ ఉంటుంది. దీంట్లో మనం ఓన్లీ రిగ్ వేద గురించి మాత్రమే చదువుతాం. ఇన్వెన్షన్ ఆఫ్ ఐరన్ అనేది 1000 BC దగ్గర ఉంటుంది. అండ్ లేటర్ వేదిక్ పీరియడ్లో మనకి టైం లైన్ వచ్చేసి 1000 BCE నుండి 600 BCE. అండ్ ఇక్కడ మనం యజుర్వేద, సామవేద అండ్ అథర్వణ వేద గురించి కూడా చదువుతాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి ఈ చాప్టర్లో మనం కవర్ చేయాల్సింది ఏంటి అంటే వేదాస్ ఏంటి. సో టోటల్గా మనకి 4 వేదాస్ అయితే ఉన్నాయి కదా, దాని గురించి చదవాలి. వేదిక్ లిటరేచర్ అంటే ఏంటి, ఉపవేదాస్, ఉపనిషత్స్ అండ్ మళ్ళీ ఇక్కడ ఏంటి ఎర్లీ అండ్ లేటర్ వేదిక్ ఏజ్ అని చెప్పాం కదా. సో 1500 నుండి 1000 BCE వరకు మనకి ఎర్లీ వేదిక్ పీరియడ్ ఉంటుంది. 1000 నుండి 600 BCE వరకు లేటర్ వేదిక్ పీరియడ్ ఉంటుంది. సో దీని యొక్క డిఫరెన్సెస్ ఏంటి, సొసైటీ పరంగా మనకి ఎలాంటి డిఫరెన్సెస్ ఉన్నాయి, పొలిటికల్ సిస్టమ్, ఎకనామిక్ కండిషన్స్, రిలీజియస్ సిస్టమ్ అండ్ వర్ణ సిస్టంలో మనకి ఎలాంటి డిఫరెన్సెస్ ఉన్నాయో కూడా మనం ఈ చాప్టర్లో కవర్ చేయాలి. తర్వాత ఏంటి డిక్లైన్ ఆఫ్ వేదిక్ ఏజ్. సో వేదిక్ ఏజ్లో ఇన్ని డెవలప్మెంట్స్ జరిగినా కూడా మనకి డిక్లైన్ ఆఫ్ వేదిక్ ఏజ్ అనేది ఎందుకు జరిగింది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి మనం వేదిక్ ఏజ్లో కవర్ చేయాల్సిన టాపిక్స్ అయితే ఇవి. వేదిక్ ఏజ్ తర్వాత మనకి పోస్ట్ వేదిక్ పీరియడ్ అయితే స్టార్ట్ అయింది. పోస్ట్ వేదిక్ పీరియడ్ టైం లైన్ వచ్చేసి 600 నుండి 400 BCE వరకు. ఈ టైంలో మనకి రైజ్ ఆఫ్ మహాజనపదాస్తో పాటు ప్యారలల్గా బుద్ధిజం అండ్ జైనిజం కూడా స్టార్ట్ అయింది. బుద్ధిజంలో కనుక చూస్తే లైఫ్ ఆఫ్ బుద్ధ అనేది ఇంపార్టెంట్. బుద్ధ యొక్క ఈవెంట్స్ జరుగుతాయి కదా, సో బర్త్ కానీ డెత్ కానీ ఫస్ట్ సర్మన్ ఎక్కడ ఇచ్చారు, సో దాని యొక్క ఇయర్స్, ప్లేస్ అండ్ సింబల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి మనకి ఇక్కడ 4 బుద్ధిస్ట్ కౌన్సిల్. సో టోటల్గా మనకి 4 బుద్ధిస్ట్ కౌన్సిల్స్ అయితే జరుగుతాయి. వాటి యొక్క కింగ్ ఎవరు, వాటి యొక్క ప్లేస్ ఏంటి, ఎక్కడ ఏ ఇయర్లో జరిగింది అనేది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి ఇంపార్టెంట్. తర్వాత ఈ డిక్లైన్ ఆఫ్ బుద్ధిజం అనేది ఎలా జరిగింది. నెక్స్ట్ మనకి జైనిజం ఉంటుంది. జైనిజంలో టోటల్గా మనకి 24 తీర్థంకరాస్ ఉంటారు. దీంట్లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి 1st, 2nd, 19th, 22, 23 అండ్ 24 వీటి యొక్క నేమ్స్ అనేది మీరు చదవండి. అండ్ లాస్ట్ తీర్థంకర వచ్చేసి మనకి మహావీర్. లైఫ్ ఆఫ్ మహావీర్ అనేది ఇంపార్టెంట్. తన యొక్క టీచింగ్స్ ఏంటి, తన యొక్క ప్రిన్సిపల్స్ ఏంటి అండ్ స్ప్రెడ్ ఆఫ్ జైనిజం అనేది ఎలా స్టార్ట్ అయింది అండ్ అది మనకి ఎలా డిక్లైన్ అనేది కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి ఇంపార్టెంట్. సో బుద్ధిజం అండ్ జైనిజంలో మనం కవర్ చేయాల్సిన టాపిక్స్ అయితే ఇవి. తర్వాత ఏంటి రైజ్ ఆఫ్ మహాజనపదాస్ కూడా మనకి ప్యారలల్గా అయితే జరిగింది. ఇది మనకి 6th century BCEలో అయితే జరిగింది. దీంట్లో మనకి టోటల్గా 16 మహాజనపదాస్ అయితే ఉంటారో దాని యొక్క క్యాపిటల్స్ అనేది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి ఇంపార్టెంట్. దాని యొక్క ఫీచర్స్ కూడా మనం నేర్చుకోవాలి. అవుట్ ఆఫ్ 16 మహాజనపదాస్లో మనకి పవర్ఫుల్ అండ్ లార్జ్ టెరిటోరియల్ స్టేట్ వచ్చేసి మగధ. మగధ గురించి మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి డీటెయిల్గా అయితే చదవాలి. సో ఇది మనకి ఇప్పుడు ఎక్కడ ఉంది అంటే ప్రజెంట్ సదర్న్ బీహార్ అండ్ జార్ఖండ్ ఏరియాలో అయితే ఉంది. దీంట్లో టోటల్గా మనకి 3 డైనస్టీస్ అయితే ఉంటాయి. హరియంక డైనస్టీ, శిశునాగ డైనస్టీ అండ్ నంద డైనస్టీ. సో మగధ నుండి మనకి డైనస్టీస్ అనేది స్టార్ట్ అవుతారు. సో హరియంక డైనస్టీలో మనకి ఎవరెవరు ఉన్నారు, బింబిసార్, అజాతశత్రు, ఉదయన్. అలాగే శిశునాగ డైనస్టీలో శిశునాగ అండ్ కాలాశోక. నంద డైనస్టీలో మహాపద్మనంద అండ్ ధనానంద. సో ఇవన్నీ కూడా మీరు డైనస్టీ వైజ్ క్రొనాలజీ అనేది ఇంపార్టెంట్. అండ్ ప్రతి ఒక్క డైనస్టీలో ఎవరున్నారు అనేది కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి ఇంపార్టెంట్. డైనస్టీ తర్వాత మనకి ఫారెన్ ఇన్వేజన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. పర్షియన్ అండ్ అలెగ్జాండర్ ఇన్వెన్షన్స్. దీంతో మనకి డిక్లైన్ ఆఫ్ మగధ అయితే స్టార్ట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి మనకి మౌర్యన్ ఎంపైర్ అయితే స్టార్ట్ అవుతుంది. దీని యొక్క టైం లైన్ 322 నుండి 185 BC వరకు. దీంట్లో మనకి ఎవరెవరు ఉంటారు, చంద్రగుప్త మౌర్య, బిందుసార అండ్ అశోక. మనకి మగధలో బింబిసార ఉంటారు అండ్ మౌర్యాలో బిందుసార ఉంటారు. సో ఈ 2 నేమ్స్కి మాత్రం కన్ఫ్యూజ్ అవ్వకండి. అశోక అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అశోక కళింగ వార్ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి ఇంపార్టెంట్. సో కళింగ వార్ వచ్చేసి మనకి 261 BCలో జరిగింది. అండ్ దీనికి రిలేటెడ్గా ఇన్స్క్రిప్షన్ ఆఫ్ అశోక, మేజర్ అండ్ మైనర్ రాక్ ఎడిక్ట్స్ అనేది
ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి ఇంపార్టెంట్. సో మనం దీంట్లో ఇంకేం కవర్ చేయాలి అంటే మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్ అనేది మనకి ఇంపార్టెంట్. సో సెంట్రల్ గవర్నమెంట్ అప్పుడు ఎలా ఉంది, రెవెన్యూ డిపార్ట్మెంట్, లోకల్ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది, ఆర్మీ, పోలీస్ డిపార్ట్మెంట్. సో ఆర్మీ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ నుండి కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో ఓవరాల్గా మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్డ్గా చదవాలి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి 3 ఇంపార్టెంట్ లిటరరీ సోర్సెస్ అనేది మనకి ఇంపార్టెంట్. దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి మనకి ఇండికా. సో ఇది మనకి ఎవరు రాశారని చెప్పేసి కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి అయితే అడుగుతారు. మౌర్యన్ ఎంపైర్ అనేది డిక్లైన్తో పాటు కంప్లీట్గా డిసింటిగ్రేషన్ అయితే అయింది. సో కంప్లీట్ మౌర్యన్ ఎంపైర్ అనేది ఈస్టర్న్ అండ్ వెస్టర్న్ పార్ట్గా అయితే డివైడ్ అయింది. వెస్ట్లో కనుక చూసుకుంటే ఇండో గ్రీక్స్, షాకాస్ అండ్ కుషానాస్ అయితే ఆక్యుపై చేసుకున్నారు. అండ్ ఈస్టర్న్ పార్ట్లో చూసుకుంటే మనకి షుంగా డైనెస్టీ అయితే ఫామ్ అయింది. అండ్ సదర్న్లో చూసుకుంటే మనకి చోలాస్, చేరాస్ అండ్ పాండ్యాస్. అండ్ పోస్ట్ మౌర్యన్లో మనం ఏం కవర్ చేయాలి అంటే నార్థన్ పార్ట్లో నుండి మనం షుంగాస్, కాన్వాస్ అండ్ కుషానాస్, అండ్ డెక్కన్ పార్ట్లో మనకి శాతవాహన డైనెస్టీ అనేది ఉంటుంది. అండ్ సదర్న్లో చూసుకుంటే మనకి కంప్లీట్గా సంగం డైనెస్టీ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటి, మనకి డిక్లైన్ ఆఫ్ మౌర్య అనేది స్టార్ట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి మనకి గుప్తా పీరియడ్. ఇది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ దీన్ని మనం గోల్డెన్ ఏజ్ ఆఫ్ ఏన్షియన్ హిస్టరీ అని కూడా అంటాం. గుప్తా పీరియడ్ అనేది స్టార్టింగ్ ఫ్రమ్ శ్రీగుప్తా నుండి స్టార్ట్ అవుతుంది. శ్రీగుప్తా మనకి ఫౌండర్ అండ్ లాస్ట్ వచ్చేసి మనకి లాస్ట్ రూలర్ వచ్చేసి మనకి విష్ణుగుప్తా. శ్రీగుప్తా నుండి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఘటోత్కచ, నెక్స్ట్ చంద్రగుప్తా 1, సముద్రగుప్తా, చంద్రగుప్తా 2, కుమార్గుప్తా 1, స్కందగుప్తా అండ్ లాస్ట్ మనకి విష్ణుగుప్తా. చంద్రగుప్తా 1 అనే పర్సన్ మనకి ఫస్ట్ ఇండిపెండెంట్ రూలర్. ఇక్కడ నుండి మనకి గుప్తా ఎరా అనేది స్టార్ట్ అయింది. చంద్రగుప్తా 1కి మన టైటిల్ వచ్చేసి మహారాజాది రాజా అనే టైటిల్ కూడా ఉంది. నెక్స్ట్ ఎవరు మనకి సముద్రగుప్తా. సముద్రగుప్తాని మనం నెపోలియన్ ఆఫ్ ఇండియా అని కూడా అంటాం. నెక్స్ట్ మనకి చంద్రగుప్తా 2. తిన్న టైంలోనే మనకి 9 స్కాలర్స్ అయితే ఉన్నారు, వాళ్ళని మనం నవరత్నాస్ అంటాం. ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి కుమార్గుప్తా, స్కందగుప్తా అండ్ విష్ణుగుప్తా. అండ్ ఈ చాప్టర్లో మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి ఏమేమి చదవాలి అంటే ఇవి మనకి ఇంపార్టెంట్ పాయింట్స్. ఫస్ట్ మనకి గుప్తా పీరియడ్కి రిలేటెడ్గా ఉన్న సోర్సెస్ ఏంటి, లిటరరీ సోర్సెసా, ఇన్స్క్రిప్షన్స్ అనేది మనకి ఇంపార్టెంట్. గుప్తా అడ్మినిస్ట్రేషన్ అనేది ఇంపార్టెంట్. వాళ్ళ యొక్క సోషల్ లైఫ్ ఎలా ఉండే, ఆర్ట్ అండ్ కల్చర్, లిటరేచర్ అండ్ సైన్స్ అనేది ఎలా ఉండే. అండ్ ఇక్కడ మనకి కొన్ని ఇంపార్టెంట్ బుక్స్ ఉన్నాయి, అలాగే ట్రావెలర్స్ కూడా ఉన్నారు. ఇవి కూడా మనం గుప్తా పీరియడ్ నుండి కంప్లీట్గా నేర్చుకోవాలి. నెక్స్ట్ మనకి పోస్ట్ గుప్తా పీరియడ్ అయితే స్టార్ట్ అవుతుంది. దీన్ని మనం వర్ధన డైనెస్టీ లేకపోతే పుష్యభూతి డైనెస్టీ అంటాం. ఇక్కడ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి హర్షవర్ధన డైనెస్టీ అనేది ఇంపార్టెంట్. సో నార్త్ ఇండియాలో మనకి హర్షవర్ధన డైనెస్టీ ఉంది. అండ్ డెక్కన్ ఇండియాలో ఎర్లీ చాళుక్య స్టార్ట్ అయ్యారు. అండ్ సదర్న్ ఇండియాలో మనకి పల్లవాస్ అయితే స్టార్ట్ అయ్యారు. ఇప్పుడు ఎంటైర్ ఏన్షియన్ హిస్టరీ టైమ్ లైన్ని మనం ఒక్కసారి చూద్దాం. ఓవరాల్ టైమ్ లైన్ కనుక చూస్తే ఫస్ట్ మనకి స్టోన్ ఏజ్, ప్రీ హిస్టారిక్ పీరియడ్ స్టోన్ ఏజ్ నుండి స్టార్ట్ అవుతుంది. పేలియోలిథిక్ ఏజ్ 5 lakh నుండి 10,000 BCE వరకు, మీసోలిథిక్ 10,000 నుండి 6,000 BCE, నియోలిథిక్ 6,000 నుండి 1000 BCE వరకు. నెక్స్ట్ మనకి చాల్కోలిథిక్ అండ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది ప్యారలల్గా ఉంటాయి. చాల్కోలిథిక్ ఏజ్ వచ్చేసి 3000 నుండి 500 BCE వరకు, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వచ్చేసి 2500 నుండి 1750 BCE వరకు. నెక్స్ట్ మనకి వేదిక్ పీరియడ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎర్లీ వేదిక్ పీరియడ్ 1500 నుండి 1000 BCE, లేటర్ వేదిక్ పీరియడ్ వచ్చేసి మనకి 1000 నుండి 500 BCE. నెక్స్ట్ మనకి పోస్ట్ వేదిక్ పీరియడ్ 600 నుండి 300 BCE వరకు. ఇక్కడ మనకి రైజ్ ఆఫ్ మహాజనపదాస్, బుద్ధిజం అండ్ జైనిజం అనేది ప్యారలల్గా స్టార్ట్ అవుతాయి. అండ్ 16 మహాజనపదాస్లో మోస్ట్ పవర్ఫుల్ అండ్ లార్జ్ టెరిటోరియల్ స్టేట్ వచ్చేసి మనకి మగధ. రైజ్ ఆఫ్ మగధ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనకి 3 ఇంపార్టెంట్ డైనెస్టీస్ అయితే ఉన్నాయి, హరియంక, శిశునాగ అండ్ నంద డైనెస్టీ. నెక్స్ట్ మనకి ఫారెన్ ఇన్వేజన్స్ అయితే జరుగుతాయి. సో అప్పుడు మనకి డిక్లైన్ ఆఫ్ మగధ అనేది స్టార్ట్ అయ్యి మౌర్యన్ ఎంపైర్ అనేది స్టార్ట్ అవుతుంది 322 నుండి 187 BCE వరకు. ఇక్కడ మనకి చంద్రగుప్త, బిందుసార అండ్ సామ్రాట్ అశోక అయితే ఉంటారు. అశోకాలో మనకి కళింగ వార్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి పోస్ట్ మౌర్యన్ పీరియడ్. ఇక్కడ మనకి బిఫోర్ కామన్ ఎరా నుండి కామన్ ఎరాకి అయితే మూవ్ అవుతాం. 200 BCE నుండి 300 CE వరకు. నార్త్ ఇండియాలో మనకి కాన్వాస్, కుషానాస్ అయితే ఉంటారు. డెక్కన్ ఇండియాలో శాతవాహనాస్, సదర్న్ ఇండియాలో మనకి సంగం పీరియడ్, చీరాస్, పాండ్యాస్ అండ్ చోలాస్ అయితే ఉన్నారు. నెక్స్ట్ మనకి గుప్తా పీరియడ్. గుప్తా పీరియడ్ని మనం గోల్డెన్ ఏజ్ ఆఫ్ ఏన్షియన్ ఇండియన్ హిస్టరీ అని కూడా అంటాం. 300 CE నుండి
550 CE వరకు ఇక్కడ మనకి శ్రీగుప్త, విష్ణుగుప్త కూడా ఉన్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి చంద్రగుప్త 1, సముద్రగుప్త అండ్ చంద్రగుప్త 2. నెక్స్ట్ మనకి పోస్ట్ గుప్తా పీరియడ్ 550 CE నుండి 750 CE వరకు. ఇక్కడ మనకి నార్త్ ఇండియాలో హర్షవర్ధన డైనెస్టీ ఉంది, డెక్కన్ ఇండియాలో ఎర్లీ చాళుక్యాస్, సదర్న్ ఇండియాలో పల్లవాస్, చోలాస్, చేర్యాస్ అండ్ పాండ్యాస్. పోస్ట్ గుప్తా పీరియడ్లో మనకి 750 CE నుండి 1000 CE వరకు అంతా కూడా ట్రిపార్టీ స్ట్రగుల్లో ఉంటుంది. దీన్ని మనం ఎర్లీ మెడివల్ హిస్టరీలో కూడా కవర్ చేస్తాం. ఓవరాల్ హిస్టరీ టైమ్ లైన్ అండ్ కంప్లీట్ ఓవర్వ్యూ ఈ వీడియోలో చూసాం కదా. ఈ వీడియో కనుక మీకు నిజంగా యూస్ఫుల్ అయ్యి ఉంటే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల మ్యాక్సిమం పీపుల్కి కూడా ఈ వీడియో అనేది షేర్ అవుతుంది. ఈ వీడియోలో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే నాకు కింద కమెంట్ సెక్షన్లో అడగండి. సో ఇదండి ఇవాళటి వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు సర్కారీ శిక్షణ. ప్లీజ్ డూ లైక్, కమెంట్, షేర్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ సచ్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.